వాట్సాప్ రే, ఎట్లా ఉన్నారు? ఇంకొక 2-3 వీడియోస్కి తమ్నైల్ సేమ్ ఫోటోనే యూజ్ చేద్దాం అనుకుంటారా, అందుకే సేమ్ టీ షర్ట్ వేసుకొచ్చా. ఓకే. బట్ వదిలేస్తే ఒక 1 year పాయింట్ ఆఫ్ టైంకి నీ అకౌంట్లో ఒక 30 లక్షలు పడతాయంటే ఎట్లా ఉంటుంది? ఎవడైనా టెంప్ట్ అవుతాడా కదా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మనం ఇప్పుడు కొంచెం 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఒక 15 lakhs ప్యాకేజ్ అన్న 2 yearsకి మనకు 30 lakhs సంపాదిస్తాం. అట్లాంటిది 1 yearకే 30 lakhs ఆఫర్ అంటే మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతుంటే జూలై టైంలో అనుకుంటా, నేను యాడ్ చేస్తా ఇక్కడ, జూలై టైంలో అనుకుంటా ఒక లైవ్ పెట్టి పోస్ట్ వేసి పెట్టా. అంటే స్టూడెంట్స్ని కన్సల్టెన్సీస్ ఏ రకంగా దోచుకుంటున్నాయి, ఏ రకంగా వీళ్ళని పిప్పి చేస్తున్నారు అంటే, ఒక కన్సల్టెన్సీ వాడు 1 to 1.2 lakh ఛార్జ్ చేస్తాడట. ఈ స్టోరీ చెప్తా. 1 to 1.2 lakh ఛార్జ్ చేస్తాడంటే నేనేం చేయాలి? ప్రతి వీడియోలో ఆ కన్సల్టెన్సీ గురించి డబ్బా అని డబ్బా కొట్టాలి. డబ్బా కొడితే వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నా నుంచి ఒక స్టూడెంట్ వచ్చి అనుకో 30,000, అలా నా నుంచి ఒక 100 మంది ఓవర్ ద 1 year పాయింట్ ఆఫ్ టైంలో నా రెఫరల్ నుంచి ఒక 100 members వెళ్ళిపోయారు అనుకో, 30,000 into 100 మంది ఎంత? 30 లక్షలు. కరెక్టే కదా? 30 లక్షలు అంటే నేను అసలు లిటరలీ స్టన్ అయిపోయా. అంటే ఇంత పెద్ద మార్కెటా? అరే నాకు చిన్న డౌట్, మీరు అంతా చదువుకున్నోళ్ళే కదా, నీ గ్రాడ్ ఫినిష్ చేసుకొని నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి కన్సల్టెన్సీని నమ్ముతున్నావు? వాడికి బేసిక్గా కన్సల్టెన్సీ అనేవాడికి ఇదే పని. అంటే స్టూడెంట్ గాడి మైండ్ సెట్ని చేంజ్ చేయడం, వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాడికి ఇదే పని. నీకు వాడు కొత్త, వాడికి నీలాంటోడు కొత్త, నువ్వు కొత్త ఏమో, నీలాంటోడు కాదు. నువ్వు కూడా రకరకాలుగా అనలైజ్ చేసుకోవాలి. నీకు ఒకవేళ సొంతంగా అప్లై చేసుకునే టాలెంట్ లేదు అన్న పిచ్చ క్లారిటీ వస్తే 10 కాదు, 15 కాదు, 20 తిరుగు, అన్నీ తెలుసుకో. అంటే నేను ఈ వీడియోలో చెప్తాను నెక్స్ట్ ఎట్లా సెర్చ్ చేసుకోవాలి, లేకపోతే ఏ రకంగానే. అండ్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, లేకపోతే ఎవరికి ప్రమోషన్ కాదు, డిమోషన్ కాదు, జస్ట్ నా హ్యూమన్ ఎమోషన్స్ చెప్తున్నాను దీంట్లో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా ప్రైవేట్ యూనివర్సిటీస్కి పుష్ చేస్తున్న కన్సల్టెన్సీస్ కానీ, కన్సల్టెన్సీస్ చేసే స్కామ్స్, ట్రాప్స్, మనం వాటి నుంచి ఎట్లా బయటపడాలి, ఎలాంటి వాళ్ళని నమ్మాలి, వీటన్నిటి గురించి పిచ్చ క్లారిటీగా మాట్లాడేసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ. మనల్ని వదిలేసి దూరంగా ఉన్న మన చింటూ. సోదిగాడు కదా చింటుగాడు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. ఫస్ట్ ఈ స్టూడెంట్ మార్కెట్ చూసుకుందాం. గట్టిగా ఆలోచిస్తే మీరు, నేను 2017కి నేను నా జర్మన్ యూనివర్సిటీస్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అసలు చాలా తక్కువ వీడియోస్ ఉండేది. యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తే అప్పట్లో భరత్ ఇన్ జర్మనీ ఉండేటోడు, నిఖిలేష్ ఉండేటోడు. వీళ్ళిద్దరినే ఫాలో అయ్యి నేర్చుకొని తెలుసుకొని ఇవన్నీ చేసినోడే నేను. తెలుగులో అసలు ఆ టైంకి అయితే ఎవరు లేకండి 2017 టైంకి. అండ్ నేను వాళ్ళని చూసి నేర్చుకున్నప్పుడు, అంటే ఆ టైంకి అవేర్నెస్ తక్కువ, జనాలు తక్కువ, వెళ్ళేటోళ్ళు తక్కువే, రాంగ చాలా ఎక్కువ మంది పెరిగిపోతున్నారు. అంటే 2017కి ఒక లెక్క, 2020కి ఒక లెక్క, 22 వరకు ఒక లెక్క. కానీ లాస్ట్ 2.5 yearsలో మన తెలుగు స్టేట్స్ నుంచి పోయిన స్టూడెంట్స్ చాలా ఎక్కువనే ఉన్నారు. అసలు నేనే చాలా మందిని చూసా. అంటే ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు US, UK పాటు జర్మనీని కూడా స్టూడెంట్స్ పేరెంట్స్ విపరీతంగా కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకు ఈ మార్కెట్ మెట్రిక్స్ ఇవన్నీ నేను చెప్తున్నా అంటే, లాజిక్గా ఆలోచించు. ఫస్ట్ హైదరాబాద్, బెంగళూరు చూసుకుంటే, చెన్నైని తీసి హైదరాబాద్, బెంగళూరు, మళ్ళీ ఈ మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా Tier 2 సిటీస్, కరెక్ట్గా నాకు తెలియదు ఏమంటారో, Tier 2నో లేదో, కొంచెం పెద్ద సిటీస్ చూసుకుంటే విజయవాడ కానీ, తిరుపతి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఇట్లాంటి పెద్ద సిటీస్లో చూసుకుంటే ఇక్కడ ఎంతమంది కన్సల్టెన్సీస్ గాళ్ళు ఉన్నారు, మెట్రోపాలిటన్ సిటీస్లో ఎంతమంది కన్సల్టెన్సీస్ గాళ్ళు ఉన్నారు, ఎన్ని వందల కాలేజీలు ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ, ఈ సిటీస్లో కానీ, కొంచెం పెద్ద సిటీస్లో కానీ ఉన్నాయని ఆలోచించండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ అంటే CS చూసుకున్న, EC చూసుకున్న, మెక్, సివిల్, వీటన్నిటిలో చూసుకుంటే ఒక్కొక్క కాలేజ్లో అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ 1000 మంది అయినా పాస్ అవుట్ అవుతారు. 1000 మందిలో ఒక్కొక్క 10 మందిని పట్టుకొని 20,000 రిజిస్ట్రేషన్ ఫీ అని పట్టుకున్నా కూడా 2 లక్షల రూపాయలు జస్ట్ వాడు ఒక 1-2 daysలో సంపాదించేస్తాడు ఈ సీజన్లో. కన్సల్టెన్సీస్ అనేది చాలా పెద్ద బిజినెస్. ఒక 80,000, 60,000 ఛార్జ్ చేస్తున్నాడంటే 100 మందిని పట్టుకోవడం అనేది అసలు పెద్ద టాస్కే కాదు. 100 మందిని పెట్టుకొని నువ్వు ఒక 60 మందిని స్టూడెంట్స్ని పట్టుకున్న 60 లక్షలు ఏంటి దానికి? నా అసలు
జస్ట్ ఇది సీజనల్ బిజినెస్ రా. 3 months అప్లికేషన్ ముందు, 3 months మళ్ళీ వింటర్ అప్లికేషన్ ముందు పట్టుకున్నాడంటే ఇంత పెద్ద మార్కెట్. నువ్వు యాజ్ అ స్టూడెంట్గా నీ జేబు నుంచి ₹1 నీ పేరెంట్ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ పెడుతున్నప్పుడు వాడి ట్రాక్ రికార్డ్ ప్రాపర్గా చూసుకో. వాడు నీకు ఇంతకుముందు వాడు పంపించిన స్టూడెంట్స్ ఎంతమందిని పంపించినాడు, వాళ్ళంతా పోయిన వాళ్ళంతా వాళ్ళకి నచ్చిన కోర్సులో పోయినారా, లేకపోతే వీడు పుష్ చేసి పంపించినాడా ఏదో ఒక అడ్మిట్ అని. ఎందుకంటే మనం కూడా చాలా ఆత్రంతో ఉంటాం, అంటే అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. ఆ వెళ్ళిపోవాలి అన్న మూమెంట్నే వాడు క్యాష్ చేసుకుంటాడు. మీరు అది బాగా ఆలోచించుకోండి. ఏం కాదు, కొంచెం టైం పట్టినా కూడా రకరకాల కన్సల్టెన్సీస్ని తిరగండి, మీకు తెలిసిన వాళ్ళని అడగండి, వాళ్ళు ఏది సజెస్ట్ చేస్తారో చూడండి, మాట్లాడండి. కొన్ని కన్సల్టెన్సీస్ ఎట్లుంటాయంటే వాడు యూకే చేస్తాడు, న్యూజిలాండ్ చేస్తాడు, యూఎస్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. జర్మనీ గురించి ఎందుకు పెడతాడంటే జస్ట్ హైప్. ఇప్పుడు ఈ ట్రంప్ గడి దాని నుంచి యూఎస్ నుంచి చాలామంది డైవర్ట్ అయిపోయినారు. ఆ యూఎస్ కన్సల్టెన్సీస్ కూడా ఈ జర్మనీ సైడ్, యూరప్ సైడ్ పెట్టేసుకున్నారు. నేను వెళ్ళేటప్పుడే యూకే పోయే కన్సల్టెన్సీని పట్టుకుంటే ఆవిడ నన్ను ఈ యూని అసిస్ట్ గురించి అప్లై చేసే దాని గురించి అడిగింది. నాకు అసలు పిచ్చెక్కిపోయినాను. అరే నేనే నీకు రివర్స్లో నాలెడ్జ్ జ్ఞానం ఇస్తున్నాను, నువ్వే నాకు పైసలు ఇవ్వాలి కానీ అనుకొని. బట్ అది డిఫరెంట్ స్టోరీ. మీరు కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. సింగిల్ డౌట్ మిమ్మల్ని అడిగినా కూడా అప్లికేషన్ ప్రాసెస్ గురించి పెద్ద రెడ్ ఫ్లాగ్, మీకు అసలు అనవసరం. రెండోది ఆడి ట్రాక్ రికార్డ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆడే పెద్ద మహేష్ బాబు, ప్రభాస్ కాదు ఆడి కలెక్షన్లు ఇవన్నీ చూడడానికి. కానీ వాడు ఎంతమంది స్టూడెంట్స్ని పంపించినాడు, పోయినోళ్ళ కాంటాక్ట్ మనకి ఇస్తున్నాడా, మనం వాళ్ళతో మాట్లాడుతున్నామా, ఇట్లాంటి రెఫరల్ థింగ్ చూసుకోండి. రెఫరల్ థింగ్ ఓకే, వాడు పంపించిన వాళ్ళని వాడు పంపించిన వాళ్ళని చూడండి. వాడు అసలు కన్సల్టెన్సీస్ అన్నిట్లో అతి ప్రధానంగా వాడు ఓన్లీ జర్మనీకే కన్సల్టింగ్ చేస్తున్నాడు అనుకో, అది ఇంకా కొంచెం బెటర్ యాక్చువల్లీ. అంటే కొంతమంది కన్సల్టెన్సీస్ ఎట్లాంటివి అంటే వాడు ఇప్పటివరకు అసలు జర్మనీకి పోయింటాడు, కానీ మొత్తం జర్మన్ అప్లికేషన్స్ చేస్తాను, జర్మనీ గురించి మార్కెట్ గురించి చెప్తాను, అక్కడ ఇట్లుంటుంది అక్కడ అట్లుంటుంది అని చెప్తుంటాడు. అంటే ఇది ఎట్లుంటుందంటే నువ్వు తాజ్మహల్ పోకుండా తాజ్మహల్ గురించి అంటే నీకు ఎట్లా తెలుసు తాజ్మహల్ ఎంత బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పినారు అని చెప్పినట్టు ఒక ట్రావెల్ ఏజెన్సీ పెట్టినట్టు ఉంటుంది. అంటే ప్రాపర్గా జర్మనీ గురించి తెలిసినోడు, ఇక్కడ ఉన్నోడు, అంటే ఇట్లాంటి వాళ్ళు అయితే కొంచెం బెటర్. వాడు ఎప్పుడూ పోకపోయి ఉండి వాడికి అసలు దాని గురించే తెలియకుండా ఉంటే మళ్ళీ కొంచెం రిస్కే. కానీ కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, వాళ్ళు ఎట్లా అంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఈ కన్సల్టెన్సీ చేసింటారు. వాడు మార్కెట్లో ఉండి 18 సంవత్సరాలు ఏంటాడు. అట్లాంటి వాళ్ళని పట్టుకుంటే కొంచెం బెటర్. ఒకవేళ వాడు అక్కడి నుంచి వెళ్ళకపోయినా వాడికి కొన్ని 100 మంది స్టూడెంట్స్ని వాడు పంపించేసి ఉంటాడు ఆల్రెడీ. అట్లాంటి వాళ్ళనైనా పట్టుకోండి. మనకు ఎందుకు కన్సల్టెన్సీస్ గురించి చెప్తున్నా అంటే కొంతమందికి టైం ఉండదు, కొంతమందికి చేసుకునే ఓపిక ఉండదు, కొంతమందికి భయం ఎక్కువ. వీళ్ళ గురించే ఈ కన్సల్టెన్సీస్ ఇంత గ్రో అయ్యి ఉన్నాయి. ఎన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి అసలు. ఈ 3 పాయింట్స్ మనలో లేకపోయింటే ఇన్ని కన్సల్టెన్సీస్ పుట్టేవే కాదు. అంటే మోసపోకుండా అట్లీస్ట్ ఇట్లాంటి వాళ్ళని పట్టుకోండి అని చిన్న సజెషన్. ఇంకొకటి ఏంటిదంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి. ప్రైవేట్ యూనివర్సిటీస్ మార్కెట్ కూడా అగైన్ చాలా పెద్దది. నేను జర్మనీకి 7 points బిలో ఉంటే అడ్మిషన్ కష్టం, కానీ 7 నుంచి 7.5లో ఉంటే ఓవరాల్ ప్రొఫైల్ స్ట్రెంత్ చేసుకొని అప్లై చేసుకుంటే ఛాన్స్ ఉంది. 7.5 నుంచి 8 అంటే కొంచెం మంచి ఛాన్సెస్. 8 అబోవ్ అంటే ఓకే పర్లేదు, మనం కొంచెం ధైర్యంగా ఒక 10 కాలేజీలు అప్లై చేసినా ఒక 3-4 అయినా ఈజీగా వస్తాయన్న ఆరాంగా కూర్చునేది ఉంటుంది. సిఎస్ అయినా, ఐటీ అయినా, ఈసీ అయినా, మెక్ అయినా, సివిల్ అయినా, వాటిల్లో కోర్సుల్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని అన్పాపులర్ కోర్సెస్ ఉంటాయి, అవి పట్టుకుంటే ఇంకా బెటర్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే 8 బిలో ఉంటే, 7.5 బిలో ఉంటే నీకు అసలు సీట్ రాదు, నీకు అంటే భయపెట్టేస్తారు బేసిక్గా. జర్మనీలో అడ్మిషన్ రాదు, ఫ్రీ సీట్ రావాలంటే నీకు ఎంత ఉండాలి అంత ఉండాలి. అట్లేం కాదు, నువ్వు అందుకే ప్రాపర్ రీసెర్చ్ చేయి. DAT.DEలో కోర్స్ రిక్వైర్మెంట్స్ చూడు, ఏం కోర్స్ కావాలనుకుంటున్నావో చూడు. ఇవన్నీ చూసుకొని అప్పుడు వాడు చెప్పింది నమ్ము. కానీ ఊరికే గుడ్డుగా ప్రైవేట్ యూనివర్సిటీస్కి పోకండి. అంతకుముందు ఏదో 1 year ఇక్కడ కోర్స్ చేయొచ్చు, 1 year అక్కడ జర్మనీలో చేయొచ్చు అని పెట్టినారు. కొంతమంది స్టూడెంట్స్ని డిపోర్ట్ చేసినారు. నేను పేర్లు చెప్పను, కానీ స్టూడెంట్స్ పేర్లు కాదు, ఆ కాలేజ్ నుంచి డిపోర్ట్ చేసినది పెద్ద న్యూస్ అయింది లాస్ట్ ఒక 2 months కిందట చూసుకుంటే. When authorities ruled that the university's courses no longer meet student visa requirements. And this is not a small university. It's in fact one of Europe's biggest private universities, and it has over 4,000 Indian students. But what suddenly went wrong? The basis of the crisis is IU's hybrid programs, which combine online and in-person classes. సో
అంటే ఇవన్నీ ఎట్లుంటాయంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవన్నీ యూకే రికగ్నైజ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్, జర్మన్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాదు. యూనివర్సిటీస్ గోడలు ఒక్కటే ఇక్కడ ఉంటాయి, దాని రికగ్నైజేషన్ సర్టిఫికేట్ అంతా యూకే రికగ్నైజ్డ్. సో బాగా వివేకంతో ఆలోచించి ఇట్లాంటి వాటికి ముందడిగేయండి. డబ్బులు పోగొట్టుకోకుండా నేను చెప్తున్నా ఈ మాట. కొన్ని ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ తుప్పాస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇప్పటికీ వాడికి పోతున్నారు. అరే జర్మనీకి 25 lakhs అంటే ఎంబీఏ కాక 20 to 25 lakhs ఇట్లాంటి ఎంఎస్సి డిగ్రీస్ మన స్పెషలైజేషన్ డిగ్రీస్కి డబ్బులు పెడుతున్నామంటే వేస్ట్, రాకండి. అంటే ఓకే నెగిటివ్గా మాట్లాడుతున్నాను అనుకున్నా కూడా జర్మనీలో మీరు అంత డబ్బులు పెట్టి చదువుకోవడానికి అయితే అనవసరం. ఫ్రీ సీట్ చదివే స్టూడెంట్స్ చాలా ఎక్కువ, వచ్చి ఖచ్చితంగా బాధపడతారు, నా మాట ఏనండి. సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వాడు మిమ్మల్ని పుష్ చేస్తున్నాడంటే అసలు పోకండి ఫస్ట్. ఎందుకంటే వాడు మిమ్మల్ని రిఫర్ చేస్తే ఈజీగా 2000 నుంచి 2500 యూరోలు వాడికి రెఫరల్గా వాడికి పడిపోతాయి. అంటే నేను ఒకరిని పంపించాడంటే, నేను కొంచెం రిజిస్టర్డ్ కన్సల్టెన్సీ, నేను ఒక స్టూడెంట్ని పంపించా అంటే ఏదో మాటలు చెప్పి నాకు నిన్ను పంపించినందుకు 2 లక్షలు అయితే మినిమం డబ్బులు వస్తాయి. ఒక 5-10 మందిని పంపించినా కూడా 10 నుంచి 20 లక్షలు ఈజీగా సంపాదించు. అసలు నువ్వెందుకు పడుతున్నావు అట్లా? నువ్వు ఆలోచించలేవా? వాడు చెప్పింది నిజం అనుకోవద్దు ఫస్ట్ థింగ్. కొంతమంది అంటే వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది ఎట్లుంటారంటే అబ్బా నమ్ముతామా అంటారు, కానీ నమ్మే జనాలు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నా. సో నీకు తెలిసినా ఎవడైనా మోసపోతున్నా వాడిని పట్టుకో, వాడిని అడుగు. అసలు గట్టిగా మాట్లాడితే ఈ కన్సల్టెన్సీ ఫీజెస్ గురించి నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు 50,000 కానీ 60,000 కానీ 70-80 ఇవన్నీ చాలా ఎక్కువ. ఫస్ట్ యూనివర్సిటీ ప్రాసెస్ ఒకటి అప్లికేషన్ ప్రాసెస్, డైరెక్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఒకటి. యూనివర్సిటీకి ఏం చేస్తావు, నీ డాక్యుమెంట్స్ యూనివర్సిటీకి పంపిస్తే వాడు యూనివర్సిటీకి సెండ్ చేసి అంటే యూనివర్సిటీ గారు మధ్యలో బ్రోకర్ అన్నట్టు, అప్లై చేసేటోడికి యూనివర్సిటీకి. డైరెక్ట్ అప్లికేషన్ అనుకో యూనివర్సిటీతో కూడా పని లేదు, డైరెక్ట్ అప్లికేషన్ వేస్తాం అంతే. నా టైంలో కూడా ఒక 80,000 బొక్క నా కన్సల్ట్. అంటే అతనికి నాలెడ్జ్ ఉంది, అతను పంపించిన స్టూడెంట్స్తో మాట్లాడా, నా సీనియర్సే పోయారు అతనితో, వాళ్ళతో మాట్లాడా, కాబట్టి నాకు అది తెలుసు. బట్ స్టిల్ డైరెక్ట్ అప్లికేషన్కి నేను కూడా 80,000 ఛార్జ్ పెట్టాను. నేను ఇప్పటికే ఆలోచిస్తారే ఇంత ఎర్రిపప్పగా నేను 80,000 అనవసరంగా పోగొట్టుకున్నాను. కానీ నేను పర్సనల్గా అప్రిషియేట్ చేస్తా ఎవరైతే ఓన్గా అప్లై చేసుకుంటున్నారో, మీరు తోపులరా. ఎందుకంటే ప్రాసెస్ ఏం పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఒకవేళ కొంచెం అంటే ఈ ప్రాసెస్ చేయడానికి మహా అయితే ఒక 20,000 నుంచి 25,000, అది కూడా ఎందుకు, వాడి టైం అండ్ ఎఫర్ట్ని పెడుతున్నాడు, నీకు తెలియంది వాడు నీ బదులు చేస్తున్నాడు అంటే ఒక 20,000 25,000 రీజనబుల్. కానీ 50,000 55,000 ఇవన్నీ బొక్క డబ్బులు అయితే బొక్క. సో బట్ ఇక అల్టిమేట్లీ మనకు బయట ఇంకా మీ భయం కాదు, మన భయము, మనకి టైం లేనితనాన్ని తీసుకొని అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది బేసిక్గా. సో మనం ఏం చేయలేము. బట్ జెన్యూన్గా ఎవడైతే చేస్తున్నాడో ఒక 20-25,000 వాడికి నాలెడ్జ్ ఉంది. జెన్యూన్గా ఎవడు 20-25,000 చేయట్లేదులే నాకు తెలిసినంత వరకు, చేసేటోళ్ళు ఉన్నారేమో, బట్ నేనైతే వినలేదు. బట్ ఇక అది ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్లు, దానికి డబ్బులు, పేరెంట్స్ని ఊరికే ఇబ్బంది పెట్టద్దండి. పేరెంట్స్ కూడా మీరు కూడా ఒకసారి మీ పిల్లలు చెప్తున్నారంటే 1-2 సార్లు వినండి, మీకు కుదిరితే మీరు కూడా వెళ్ళి మాట్లాడండి. నేను ఇందాక చెప్పినట్టు వాడి పాస్ట్ రికార్డ్స్, స్టూడెంట్స్ ఇవన్నీ అనలైజ్ చేసుకోండి. ఊరికే డబ్బులు పెట్టి మనం వాడు ఎంబడి పడాలి. నాకు అంటే కన్సల్టెన్సీస్ ఒక్కసారి నువ్వు 10,000 20,000 లాకిన్ డబ్బులు కట్టేసిన తర్వాత వాడు మిమ్మల్ని ఎంత ఆడుకోవాలో అంత ఆడుకుంటాడు. అంటే మీరు ఈ ఫస్ట్ 10,000 20,000 కట్టడానికి మీరు వాడిని కొంచెం ఎంత చేస్తారో వాడు దాని తర్వాత చాలా ఎక్కువ చేస్తాడు. సో రాంగ్ కన్సల్టెన్సీస్కి పోయి అనవసరంగా స్టెప్ తీసుకొని బాధపడడం కన్నా కొంచెం లేట్ అయినా కూడా కొంచెం మంచి కన్సల్టెన్సీస్ని, అంటే కన్సల్టెన్సీస్కే పోవాలని నేను చెప్పట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైతే ఆ నీడ్ ఉంటుందో, వేరే ఆప్షన్ ఉండదో వాళ్ళ గురించి. అంటే కన్సల్టెన్సీస్ గురించి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉంది నా లోపల. ఇంకోటి, ఇంటర్నెట్లోనే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు వీడియో కన్సల్టేషన్స్ అని 1,000 రూపాయలు 1,500 పెట్టి డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం, మహా అయితే మీ డౌట్లు ఏంటిది పార్ట్ టైం గురించి, నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఎడ్యుకేషన్ తర్వాత జాబ్, ఎగ్జామ్ డిఫికల్టీస్, ఇక్కడ లైఫ్, వీటి గురించే కదా. పార్ట్ టైమ్స్ గురించి వీడియో చేసా, స్టూడెంట్ లైఫ్ ఎట్లుంటుందో వీడియో చేసా, యూనివర్సిటీ ఎట్లుంటుందో వీడియో చేసా, అవన్నీ రిఫర్ చేయండి, గూగుల్లో చదవండి. మీకు ఆల్రెడీ వాటి గురించి పిచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎక్స్ట్రా డబ్బులు పెట్టి మాట్లాడి అన్నీ, అంటే ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇంటర్నెట్లో ఉంటున్నప్పుడు జాబ్ మార్కెట్ గురించి అయినా వేటి గురించి అయినా మీరు మళ్ళీ డబ్బులు పెట్టి వీడియో జస్ట్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారని ఒక అడ్వాంటేజ్ తప్ప ఇంకా ఏం లేదు. రియాలిటీలో మాట్లాడితే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్కి కూడా
అంత గట్టిగా ఎవరికి ఏం తెలిసిండదు. నువ్వు నన్ను అడిగినా కూడా ఇన్డెప్త్గా పోతే కొన్ని అంటే నాకు తెలియని జాబ్ మార్కెట్ నేను ఎట్లా చెప్తాను ఇది బాగుంటుందని. లాజిక్గా ఆలోచించండి. ఇప్పుడు నేను ఆటోమోటివ్, నన్ను నువ్వు విఎల్ఎస్ఐలో మళ్ళీ కొన్ని కేటగిరీస్ ఉంటాయి, లేకపోతే ఐటీలో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అటు సైడ్ నాకు అంటే నాదంత పెద్ద హ్యూజ్ నెట్వర్క్ అయిపోయి నాకు అంతమంది తెలిసి అంతమందితో ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అట్లీస్ట్ కొంచెం బేసిక్గా చెప్పొచ్చు. సో డబ్బులు ఊరికే ఎక్కడ వేస్ట్ చేసుకోకండి, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా అంటే ఆ రేసిజం గురించి లేకపోతే థీసిస్ గురించి అసలు చెప్తాను. నెక్స్ట్ కమింగ్ ఐడియాస్ చెప్తాను. మళ్ళీ మన ఐడియాస్ ఎవరైనా దొబ్బేసినాను అనుకో కష్టం. బట్ జోక్స్ అపార్ట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వివేకంతో ఆలోచించండి, ముందడగండి. ఇంకేంటి మరి వెళ్ళొస్తా, బాయ్.